ఆంధ్రజ్యోతి కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేశారు. విజయవాడ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంలో జరిగిన లక్కీ డ్రాలో ముఖ్య అతిథిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా కారును నెల్లూరుకు చెందిన కోటేశ్వరరావు గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు నెల్లూరుకి ఆంధ్రజ్యోతి పాఠకుడుగా ఉన్నారు. బహుమతి గెలుచుకున్న కోటేశ్వరరావుకి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆంధ్రజ్యోతి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని గత 23 ఏళ్లుగా నిర్వహిస్తోందని మంత్రి అనగాని అన్నారు. నేను అది మీకు డోర్ నెంబర్తో ఫోటో పెడతాను నేను. సార్ సార్ నేను అది మీకు డోర్ నెంబర్తో ఫోటో పెడతాను నేను. సార్ మరి ముఖ్యంగా డ్రాలో ఈరోజు స్విఫ్ట్ కార్ పొందారు జొన్నాతుల వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, నెల్లూరు ప్రాంతవాసి. వారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా అక్షరమే మీ ఆయుధం అని చెప్పే ఒక మంచి స్లోగన్తో 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎప్పటికప్పుడు ధైర్యంలో ఛానల్గా పేరు పొంది ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో విపత్తులు ఉన్నా అలాగే అరాచక శక్తులు పరిపాలిస్తున్న వారిపై యుద్ధం చేస్తూ ఎప్పుడు కూడా మంచి వైపు అండగా ఉంటూ ముందుకెళ్ళినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక. అలాంటి పత్రిక ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎంతో సఫలీకృతంగా ముందుకు వెళ్తున్నందుకు ప్రత్యేకంగా వారికి వారి పాఠకులకు అందరికీ కూడా నేను యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా పేరు జే కోటేశ్వరరావు. నేను నెల్లూరు విఆర్ కాలేజీలో బిఏ చదివాను. దాని తర్వాత రైల్వేస్లో టికెట్ చెకింగ్ బ్రాంచ్గా నెల్లూరులో జాయిన్ అయినాను. ఇప్పుడు 18 years అయింది. దాని తర్వాత వచ్చినప్పుడు అయ్యేప్పటి నుంచి నేను ఇంట్లో టైం పాస్ అయ్యా. దాని గురించి నాకు ఆంధ్రజ్యోతి మీద నాకు ఇష్టము. ఈ ఆంధ్రజ్యోతి వచ్చినప్పటి నుంచి 18 years చదువుకుంటూ టైం పాస్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్కి అన్నీ చదువుకుంటా నేను ఉంటాను. ఏబిఎన్ ఛానల్ చూస్తూ ఉంటాను టీవీలో పెట్టుకొని. అది కూడా చాలా నచ్చుతుంది. వేమూరు రాధాకృష్ణ వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటాడు. అది ఎన్నంతసేపు కూడా పేపర్లో ఆయన ఎన్నో పేజీలో ఉన్నాడు. 4వ పేజీలో ఉంటుంది ఆయన రాసినట్టు. ఆయన ఫోటో కూడా ఉంటుంది. ఆయన వేసిన నీట్గా 100% ఫ్యాక్టరీ అని చెప్తుంటాడు. కానీ వచ్చినా ఇప్పుడు నాకు 4 తరాలు ఉన్నాయి. పిల్లకాయలు ఉన్నాయి కదా. నాకు డ్రైవింగ్ రాదు, సైకిల్ తొక్కుంటుంటా. కానీ పిల్లకాయలు అందరూ కాబట్టి 4 తరాలు ఉన్నాయి కదా. వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు నన్ను తిప్పుతా ఉంటే సంతోషంగా ఆనందంగా ఉంటా. ఆంధ్రజ్యోతి ద్వారా నాకు ఈ విధంగా చేశాడు, ఆంధ్రప్రదేశ్ చేశాడంటే భగవంతుడు నాకు చేశాడు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చాలాసార్లు మెనీ థ్యాంక్స్.